హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. నేను హైదరాబాద్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా. అన్నయ్య వాళ్ళ అపార్ట్మెంట్స్కి దగ్గరలో టీటీడీ వాళ్ళది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి. లాస్ట్ టైం కూడా వచ్చాను, ఈరోజు కూడా వచ్చానమాట. ఈరోజు లాస్ట్ కార్తీక సోమవారం అని చెప్పి వదిన టెంపుల్కి తీసుకొచ్చిందనమాట. ఇక్కడ రుద్రాభిషేకం టికెట్ తీసుకుని 50 రూపీస్ తీసుకున్నారు. అదే మార్నింగ్ అయితే 150 తీసుకున్నారంట. వదిన వచ్చిందనమాట. నాకు కొంచెం జలుబుగా ఉందని నేను రాలేదు. ఇక్కడ కూర్చోవడానికి మ్యాట్స్, స్టూల్స్, చైర్స్ కూడా ఇచ్చారు. నేను ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా బాగా రష్గా ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం చాలా ఫ్రీగా ఉందన్నమాట. అందుకని అమ్మవారిని చూస్తూనే ఉండిపోవడానికి నేనేం చేశానంటే ఎదురుగా చక్కగా చిన్న స్టూల్ ఒకటి వేసుకొని కూర్చుని అమ్మవారిని చూస్తూ ఉండిపోయానమాట. వదినేమో తన మ్యాట్ వేసుకుని, ఇంకా వదిన వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరేమో వచ్చారు, వాళ్ళు కూడా చైర్స్ వేసి కూర్చున్నారన్నమాట. ఇలా చూస్తూ ఉండిపోయాను. చూసారా అమ్మవారు ఎంత బాగున్నారో అలంకరణతో కూడా. పక్కనే నందివాహనుడు కూడా ఉన్నారండి. ఇక్కడ పూజారి గారు చూసారా, అభిషేకం అయిపోయింది అప్పటికే, అంటే స్టార్ట్ చేశారు. ఆ వీడియో కూడా నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఈ తులసి మాలతో అభిషేకం అయిపోయిన తర్వాత తులసి మాలతో అలంకరించారు. తర్వాత మన ఏంజల్స్ ఉంటాయి కదండి, అదేనండి మన పువ్వులు, రకరకాల చామంతులు, రకరకాల గులాబీ పువ్వులు, తామర పువ్వులు, అదే కలువ పువ్వులు, తామర పువ్వులు అంటారు కదా, వాటితో అలంకరించారన్నమాట. పూజ చేస్తున్నారు చూసారా. మన ఏంజల్స్ అందుకే కదా దేవుడి దగ్గరికి, దేవుడి పాదాల దగ్గరికి, లేదంటే ఆడవాళ్ళ తరలోకే కదా ఉండేది పువ్వులు, అందమైన పువ్వులు ఉండేది వాటి కోసమే కదా. అందుకని రుద్రాభిషేకం అయిపోయిన తర్వాత నేను చూస్తూనే ఉండిపోయాను అనమాట. చూసారా ఎలా చేస్తున్నారో. ఇంత దగ్గరగా నేను ఎప్పుడూ చూడలేదండి. అభిషేకం కూడా ఈరోజు చూడడం నేను. ఇంకా అభిషేకం కూడా బాగా చేశారు. అందరూ పాలు, నెయ్యి ఇట్లాంటివి కూడా ఇచ్చారు. తీసుకొచ్చి పాలన్నీ కట్ చేసి అభిషేకం చేసేసారనమాట. నేను ఆ క్లిప్పు వేరేగా ఉంది, మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఈరోజు లాస్ట్ కార్తీక సోమవారం కదా, చాలామంది 365 డేస్ ఒత్తులు ఉంటాయి కదా, అవి చేశారు. ఉసిరి దీపం కూడా వెలిగిస్తున్నారు. మన పిండి దీపంతో కూడా ఒత్తులు వెలిగిస్తున్నారు అన్నమాట. నేను లాస్ట్ మండే వెలిగించాను. పక్కన ఇంకేదో వినాయక టెంపుల్ ఉంది చూసారా, అది కూడా బాగున్నారనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే స్వామివారి దర్శనం బాగా జరిగింది. థ్యాంక్ యూ.